వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా పద్మశాలి కులస్తులకు అండగా ఉంటాం. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా పద్మశాలి కుల సంఘ ప్రమాణ స్వీకారంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్, డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని ప్రజలను మోసం చేసిన బీజేపీ ఎంపీ ధరంపురి అరవింద్ మోతాడ్ మండలంలోని లలిత గార్డెన్లో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్యవైశ్య విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గల ఆర్యవైశ్య సంఘంలో ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దిక్సూచి కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. షుగర్, గుండె వ్యాధి రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. యోగా, నడక అలవర్చుకోవాలి. నిజామాబాద్ పాలిటెక్నిక్ మైదానంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో ఐఎంఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ కె శ్రీశైలం. నందిపేట్ మండలంలోని 1LK ఎత్తిపోతల పథకం లిఫ్టును ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. కొండెక్కిన చికెన్ ధరలు. నిజామాబాద్ మార్కెట్లో కిలో చికెన్ 300 పలకడంతో చికెన్ ప్రియుల అసహనం. K6 స్పెషల్ స్టోరీ. జహీరాబాద్ నియోజకవర్గంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. బాన్స్వాడలో నిర్వహించిన కాంగ్రెస్ జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. సిరికొండ మండల కార్యకర్తలు బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. సిరికొండ బీజేపీ మండల స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ ధరంపురి అరవింద్. సమాజ సేవతో పాటు ఆధ్యాత్మికతను అలవర్చుకున్న సిద్ధయ్య సేవలు మరువలేనివి. రెంజల్ మండలంలోని నీల గ్రామంలో హనుమాన్ దీక్షదారులకు భిక్ష కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు. బంజారా గిరిజనులు ఐక్యంగా అభివృద్ధి చెందాలి. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. పద్మశాలి కులస్తుల అభివృద్ధికి పాటుపడతామని ఎంపీ ధరంపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్, భూపత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీ అరవింద్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బస్వా గార్డెన్లో పద్మశాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పద్మశాలి కులస్తులకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఈరవత్రి అనిల్, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై పద్మశాలి కులస్తుల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం అట్టహాసంగా జరిగింది. జిల్లా అధ్యక్షునిగా బిజ్జు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్గా పులగం హనుమన్లు, ప్రధాన కార్యదర్శిగా అవధూత దశరథం, కోశాధికారిగా గుడ్ల భూమేశ్వర్తో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థులు ధర్మపురి అరవింద్, జీవన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అమౌంట్ 1.8 crores నుంచి 2 crores మధ్యలో దాదాపు 13 నుంచి 14% దాకా నేను కేటాయించడం జరిగింది. అదే రకంగా పెద్దలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ డిమాండ్ చేయడం జరిగింది, రాజ్యసభ డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు 5 నుంచి 50 లక్షల రుణాలు వచ్చేటట్టు స్కీమ్స్ తేవడం జరిగింది. గర్వంగా ఒక మోదీ భక్తుడిగా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నా, ఇవాళ ముద్రా లోన్లు కానీ, ఈ మధ్య వచ్చిన విశ్వకర్మ స్కీమ్ కానీ,
అత్యధికంగా అప్లికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళడం జరిగింది విశ్వకర్మ యోజన. అందులో 50 లక్షల దాకా రుణాలు కుల వృత్తులకి చేతి వృత్తులకి అందే విధంగా ఈ స్కీమ్ రూపకల్పన నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ను గత ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని చెప్పి మాట తప్పారని, నేడు మళ్లీ ఎన్నికలు రాగానే పసుపు బోర్డు ప్రకటన చేసి ఎక్కడ పెడతారో స్పష్టత లేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, పాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సన్నాహక సమావేశం మోతాడ్ మండలంలోని లలిత గార్డెన్ వద్ద నిర్వహించారు. ఈ సమావేశానికి కమ్మర్పల్లి, మోతాడ్, ఎడ్గట్ల మండలాల నుండి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, పాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, నిజామాబాద్ ఎంపీ ధరంపురి అరవింద్ను ప్రజలు గెలిపిస్తే 5 రోజులలో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నా పసుపు బోర్డు తేలేదని అన్నారు. ఇప్పుడు పసుపు బోర్డు పెట్టామని అంటున్నారని, పెడితే ఎక్కడ పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో ఒకసారి పసుపు బోర్డును రైతులకు చూపించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్ బాల్కొండ నియోజకవర్గంలో ఎప్పుడూ పర్యటించలేదని వారు అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పిందని, 100 రోజులు పూర్తయినా ఇంకా హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బాజిరెడ్డి గోవర్ధన్ ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజా సమస్యల పట్ల ప్రశ్నిస్తారని, ప్రజల కోసం ప్రజా సమస్యలపై పోరాడతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మోతాడ్, కమ్మర్పల్లి మండలాల అధ్యక్షులు ఏలియా రేగుంట దేవేందర్, రాజపూర్ణానందం, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జెడ్పీటీసీ రాజేశ్వర్, ఎంపీపీ లోలపు గౌతమి సుమన్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గతంలో 5 ఏళ్ల కిందట కవిత మన పార్టీ తరఫున పోటీ చేసింది, కాంగ్రెస్ తరఫున మదిరాజు పోటీ చేసింది. మదిరాజు ఉండబట్టి ధర్మపురి అరవింద్ గెలిపించింది ఎవరు తెలుసా మీకు? ఇదే జీవన్ రెడ్డి, ఇదే సురేష్ రెడ్డి. ఎందుకు గెలిపించిండు? ధర్మపురి అరవింద్ తండ్రి శ్రీనివాస్ వారి ఫ్రెండ్, టికెట్ ఇచ్చింది ఆయన, ఎంకరేజ్ చేసింది ఆయన. కాబట్టి రుణం తెచ్చుకోవడానికి మరి పార్టీ క్యాబినెట్ మదిరాజు డిపాజిట్ పోగొట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్లను ధర్మపురి తెప్పించిన కాదు. ఇప్పుడు కొంత అర్థం తీసుకోవాలి. ఇది ఉన్నాకే బీజేపీతో మన పార్టీ బీజేపీతో ఫైట్ చేసిన పార్టీ. మనం ఈ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలలో ఇదే అరవింద్ గెలిచినామన్నా ఇప్పుడు పోటీ చేసే ఎంపీ అయి ఉండి కూడా మన పార్టీ క్యాబినెట్ కూడా పెడుతుంది. అదేవిధంగా దుర్గాలో కరోనా బీజేపీ బంజారా గిరిజనులు ఐక్యంగా అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సూచించారు. నగర శివారులోని హైదరాబాద్ రోడ్లో గల బృందావనం గార్డెన్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ గిరిజన ఆదివాసీ విభాగం ఆధ్వర్యంలో బంజారా ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు మానాల, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా గిరిజనులు ఐక్యంగా అభివృద్ధి చెందాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ 6% రిజర్వేషన్ గిరిజనులకు కల్పింపజేయడం జరుగుతుందో మన తెలంగాణ ప్రాంతంలో గిరిజన జనాభా కేంద్రీకృతమై ఉన్నది. ఈ గిరిజన జనాభా తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతం కావడంతో వాస్తవంగా 10-12% మా గిరిజన జనాభా లభించే రిజర్వేషన్ దూరలే కానీ జిల్లా స్థాయి కానీ 6% పరిమితం అవుతుంది. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్లయితే సాంఘికంగా ఉండేటువంటి మన గిరిజన జనాభాకు అనుగుణంగా మన 12% రిజర్వేషన్ సౌకర్యం పొందగలుగుతామనే భావనతో ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో
సిరికొండ మండల స్థాయి బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ ధరంపురి అరవింద్ పాల్గొని కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ మండల స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎంపీ ధరంపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ ధరంపురి అరవింద్ మాట్లాడుతూ బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయిలో పనిచేసి బీజేపీ గెలుపుకు కృషి చేయాలన్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో గడిచిన 10 సంవత్సరాలలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగణ్య దేశంగా తీర్చిదిద్దారని, రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ పార్టీ కమలం గుర్తుకు ఓటు వేసి ఎంపీగా తనను గెలిపించే విధంగా బీజేపీ కార్యకర్తలందరూ కృషి చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి, గద్దె బొమ్మన్న, నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షుడు అల్లూరి రాజేశ్వర్, రామస్వామి, తాండ్రశంకర్, డాక్టర్ శ్రీనివాస్, సాయగౌడ్, విజయేందర్, బీజేపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దిక్సూచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగరంలోని గంజ్ మార్కెట్ దగ్గర గల ఆర్యవైశ్య సంఘంలో ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దిక్సూచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 10-12 తర్వాత విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ సలహాలు తీసుకుని విద్యార్థులు రాణించాలన్నారు. పేద విద్యార్థులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ కుమార్, ప్రధాన కార్యదర్శి గాది శ్రీనివాస్ గుప్తా, కోశాధికారి మారప్రభు, సతీష్ కుమార్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి ముఖ్యంగా పేదలకు అనేక మందికి 10th క్లాస్ తర్వాత మన జిల్లా కట్టడం అంటారు. ఇది టర్నింగ్ పాయింట్. ఇంటర్మీడియట్ తర్వాత టర్నింగ్ పాయింట్ జీవితంలో ఉంటాం. అంటే ఏంటంటే 10th తర్వాత ఏ కోర్స్ తీసుకున్నాను, ఇంటర్మీడియట్ తర్వాత మన గోల్ ఏంటిది, ఏ సబ్జెక్ట్ చాయిస్ చేసుకున్నానా, ఏ బ్రాంచ్కి వెళ్ళాలి, ఇన్స్టిట్యూషన్ వైజ్ కానీ ఇవన్నీ కూడా సమాచారాలు ఇవ్వడమే ఈ దిక్సూచి ఒక ఉద్దేశం. జహీరాబాద్ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కోరారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ పార్లమెంట్ సన్నాహక సమావేశం ముఖ్య అతిథులుగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, బాన్స్వాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్రరెడ్డి, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్, జిల్లా అధ్యక్షులు కైలాస శ్రీనివాస్ హాజరయ్యారు. అనంతరం దామోదర రాజనరసింహ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాబోయే శాంక్షన్స్ ఏమన్నా ఇండ్ల ప్లాట్లే కానీ, ఇండ్ల స్థలాలే కానీ, ఇండ్ల మంజూరే కానీ, ఇతర పథకాలే కానీ ప్రతి ఒక్కటి ఈ కమిటీల ద్వారా మనం నిర్వహించబోతున్నాం కనుక గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు, రేపు పొద్దున సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, స్థానిక సంస్థ ఎన్నికలే కానీ మనం సిద్ధంగా ఉండాలనే విషయాన్ని సవినయంగా తెలియజేస్తూ 60 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే 10 సంవత్సరాలు ఒక ఎత్తు. ఆ 10 సంవత్సరాల నియంతృత్వం ఎక్కెత్తు. మంచి పాలన ఉండాలి, పారదర్శకత పాలన ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. స్వేచ్ఛలో సమాజంలో అడిగే హక్కు ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా ఉండాలంటే కాలినడకే ముఖ్యమని ఐఎంఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ కె శ్రీశైలం అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ మైదానంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని మార్నింగ్ వాకర్స్కు ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బి దామోదర్ రావు, డాక్టర్ కె శ్రీశైలం మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యంగా ఉండాలంటే కాలినడకనే ముఖ్యమని అన్నారు. షుగర్ వ్యాధి, గుండె వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు తీసుకునే ఆహారంలో జంక్ ఫుడ్ కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని సరైన సమయంలో తీసుకుని జీవనశైలి విధానంలో మార్పు చేసుకుని ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గించుకుని యోగా మరియు ప్రాణాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అనంతరం మార్నింగ్ వాకర్లకు అంబలి పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బి దామోదరరావు, డాక్టర్ కొట్టూరు శ్రీశైలం, ఐఎంఏ రాష్ట్ర సలహాదారులు డాక్టర్ ఏలేటి రవీంద్రారెడ్డి, డాక్టర్ జీవన్ రావు, డాక్టర్ ఫరీదా బేగం, డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ నీలి రామచందర్, డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ బండారి సుజాత, డాక్టర్ నాగమోహన్, డాక్టర్ వినోద్ కుమార్ గుప్తా, డాక్టర్ రామ్మోహన్ రావు, డాక్టర్ రమాదేవి, ఐఎంఏ సభ్యులు, మార్నింగ్ వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7వ తారీఖుకి ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటారు. ఈ సంవత్సరం ఇందూర్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ మా సెంట్రల్ ఐఎంఏ ఆదేశం మేరకు ఈరోజు ఒక 1 కిలోమీటర్ వాక్ నిర్వహించాము. ఈ వాక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఒక డాక్టర్గా ఉండి ఇతరులకు చెప్తుంటాము ఆరోగ్యం మహాభాగ్యం, అందరికీ తెలుసు ఆరోగ్యం మహాభాగ్యం, కానీ ఎవరు వాళ్ళు సెల్ఫ్ హెల్త్ గురించి పట్టించుకోవడం లేదు. అది వర్క్ పరంగా కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ ఈ ఒత్తిడి వల్ల టైం లేకపోయేసరికి హెల్త్ గురించి పట్టించుకునే టైం లేకపోయేసరికి ఈ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కొరకు మై హెల్త్ మై రైట్ ఈ థీమ్ ఫర్ 2024. సో ఫస్ట్ మన ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. సమాజంలో మన దేశాన్ని ఆరోగ్యంగా ఒక అభివృద్ధి చెందిన దేశంలాగా చూడాలి అంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. సో వాకింగ్ ఇంపార్టెంట్, సైక్లింగ్, ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. నిజామాబాద్ ప్రజలకు శుభవార్త. గత 16 సంవత్సరాలుగా నిరంతరం సేవాభావం, అంకిత భావంతో, దృఢ నిశ్చయంతో శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఆదరణ చూపిస్తున్న నిజామాబాద్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా మా యొక్క నూతన ప్రాజెక్ట్ అశోక హైట్స్ మాధవనగర్ నందు ప్రారంభించబడింది. మీరు ఎల్లప్పుడూ ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారా? అయితే శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి అశోక హైట్ ద్వారా మీ కలలను నిజం చేసుకోండి. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన హంగులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుతో ఏర్పాటు చేయబడిన డీలక్స్ 2 and 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కలవు. నిర్మాణం యాజ్ రెరా యాక్ట్, గవర్నమెంట్ డిటిసిపి అప్లోడ్ కలిగిన 24 hours వాటర్ ఫెసిలిటీ, అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్, విజిటర్స్ రూమ్. మా ప్రత్యేకతలు ప్రశాంతమైన వాతావరణం గల గణపతి ఆలయం, సువిశాలమైన క్లబ్ హౌస్, షటిల్ కోర్ట్, ల్యాండ్స్కేపింగ్, క్లబ్ హౌస్ లో లేడీస్ జిమ్, జెంట్స్ జిమ్, ప్లే గ్రౌండ్ ఫర్ చిల్డ్రన్, సోలార్ పవర్ ఫినిషింగ్, ఫుల్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ, చక్కటి వెంటిలేషన్ కలిగిన అశోక హైట్స్ కు విచ్చేసి నేడే బుక్ చేసుకోండి. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ ఎం తిరుపతి రెడ్డి 9440461610 and 8555951010. అశోక హైట్స్, మాధవనగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. సమాజ సేవా దృక్పథంతో పాటు ఆధ్యాత్మికతను అలవర్చుకున్న సంఘ సేవకులు డాక్టర్ ఎస్ సిద్ధయ్య సేవలు మరవలేనివని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు కొనియాడారు. సమాజ సేవే లక్ష్యంగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆధ్యాత్మికంగాను సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం నీల ఫారంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ దీక్షదారులకు భిక్ష కార్యక్రమాన్ని డాక్టర్ ఎస్ సిద్ధయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠలరావు హాజరై హనుమాన్ దీక్షలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సేవే దృక్పథంగా మానసిక దివ్యాంగులను అక్కున చేర్చుకుని తమ పిల్లల్లా చూసుకుంటూ ముందుకు సాగిన ఘనత స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ కార్యదర్శి డాక్టర్ ఎస్ సిద్ధయ్యకి దక్కుతుందని అభివర్ణించారు. అలాగే సమాజ సేవ దృక్పథంగా భావిస్తూ సమస్త మానవాళి సుఖ సంతోషాలతో ఉండేందుకు ఆధ్యాత్మిక చింతనతో పాటు హనుమాన్ దీక్షదారులకు భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హిందూ ధర్మాన్ని చాటి చెప్పే విధంగా స్వామివారి నామస్మరణతో భక్తి గీతాలు ఆలపిస్తూ కన్నుల విందు గొలిపేలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టడం విశేషమని పేర్కొన్నారు. హనుమాన్ జయంతి ఉద్దేశించి ఎంతో చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆ భగవంతుని సన్నిధానంలో 4 గ్రామాలకు చెందిన హనుమాన్ దీక్షదారులకు కాషాయ కండువాను కప్పి వారిని సన్మానించి భక్తిభావాన్ని చాటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు నాగభూషణం, పోతన్న మోహన్, స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, సిబ్బంది, హనుమాన్ దీక్షదారుకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టకుండా తప్పుదోవ పట్టకుండా మంచి దారిలో నడుస్తున్నందుకు ఆధ్యాత్మికంగా ఇది కఠోర దీక్ష 21 రోజులు అన్నీ బంద్ చేసి
దీక్షలో పాల్గొంటూ ఉన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న మిత్రులందరికీ, హనుమాన్ భక్తులందరికీ జయ హనుమాన్ చెప్తూ, అట్లాగే స్నేహ సొసైటీ అంటేనే ఏదైతే అన్ని కార్యక్రమాలకు వాళ్ళు ముందున్నారు. దివ్యాంగులు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. వారం రోజుల్లోనే కిలో చికెన్ ధర 100 రూపాయలు పెరిగింది. గత వారం వరకు కిలో చికెన్కు 200 నుంచి 240 ఉన్న ధరలు ఒక్కసారిగా 300 రూపాయలకు చేరింది. నిజామాబాద్లో కిలో చికెన్ ధర 300 రూపాయలు దాటగా లైవ్ కోడి ధర 220 రూపాయల నుంచి 250 వరకు విక్రయిస్తున్నారు. ఇక నాటుకోడి కిలో 500 రూపాయల వరకు అమ్ముతున్నారు. దీంతో చికెన్ కొందామని షాపులకు వెళ్లిన కస్టమర్లు షాక్కు గురవుతున్నారు. కాగా ఎండలు మండిపోతుండడంతో కోళ్ల ఉత్పత్తులు చాలా వరకు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. అందుకే చికెన్ ధరలు ఈ రేంజ్లో పెరిగాయని అంటున్నారు. వేసవి కాలం దృష్ట్యా మరో 2 నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొంటున్నారు. ఫామ్లోనే 80 లైవ్ రేటు 80 రూపాయలు ఉన్నటువంటి చికెన్ ఇవాళ ఫామ్లోనే 168 రూపీస్ ఉంది. సామాన్యులకు భారం అయిపోతుంది. ఏంటంటే అదే మన కొండెక్కిన కోడి ధర అన్నట్ల అయిపోయింది. నగరంలోని అన్ని సమస్యలపై దృష్టి సారిస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని వార్డుల్లో సమస్యలపై దృష్టి పెట్టి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన లలిత నగర్ ఫేజ్ 2లో శ్రీ లలితాదేవి సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ ఉమామహేశ్వర గణేష్ మండలి షెడ్ను ప్రారంభించి అక్కడి ప్రజలు చెప్పిన సమస్యలు విని మాట్లాడారు. సమస్యలు పరిష్కరించి తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు. చాలా సమస్యలు అది రాజకీయ పరిపాలన ఏంటంటే గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినప్పుడు కొద్ది బ్రేక్ అనేది వస్తుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. టీఆర్ఎస్ మంచి పరిపాలిస్తే మళ్ళీ గెలుస్తుందేమో కానీ చేయలేదని కాంగ్రెస్ వచ్చింది. బీజేపీ మంచి దీటుగా సమాధానం ఇచ్చింది. 10% ఓటు శాతం పెరిగింది గతంలో 5 ఏళ్ళ కిందకి ఇప్పటికీ. రాబోయే రోజులంతా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ 2028లో తెలంగాణలోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం కాదు. ఎందుకంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే అధికారంలో ఉందో, ఏ రాష్ట్రాలలో అధికారంలో ఉందో, కేంద్రంలోనైతే నరేంద్ర మోడీ గారి పరిపాలన చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఈ తరం వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. ముదోల్ను సస్యశ్యామలం చేయడమే నా ధ్యేయమని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ వెల్లడించారు. ముదోల్ నియోజకవర్గం రైతాంగం సాగునీటిపై మరింత అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ నేతృత్వంలో నందిపేట మండలం వన్నెల్కే గ్రామానికి తరలి వెళ్లారు. అక్కడి గ్రామ రైతులు ఎత్తిపోతల పథకం వినియోగించుకుంటున్న తీరును ఎమ్మెల్యే రైతులకు వివరించారు. ప్రతి సంవత్సరం 2 పంటలు తీస్తూ అక్కడ రైతులు ఆదర్శంగా నిలవడంతో మన ప్రాంతానికి చెందిన బ్రహ్మణ్గావ్, ఆష్టా, గన్నోరా, కనకాపూర్, అబ్దుల్లాపూర్, వర్తల్, జోర్పూర్, గొడిసేర, చింతకుంట, లోకేశ్వరం, పిప్రి, ధర్మోరాకు చెందిన దాదాపు 150 మంది రైతులు వాహనాల్లో వెళ్లారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ వన్నెల్కే గ్రామ రైతులను ఆదర్శంగా తీసుకొని మన ప్రాంత రైతాంగం ముందుకు సాగాలని సూచించారు. అక్కడి రైతులు సంఘంగా ఏర్పడి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన చిన్న చిన్న రిపేర్లు వారే చేయించుకుంటూ సాగునీటిని వాడుకొని అధిక దిగుబడులు సాధించడం మంచి పరిణామం అన్నారు. నియోజకవర్గంలో గోదావరి నది పరివాహక ప్రాంత గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలను మరింత అభివృద్ధి పరచడమే తన ధ్యేయమన్నారు. నియోజకవర్గంలో రైతాంగానికి సాగునీరు అందించేందుకు పాటుపడతానని, అందులో భాగంగానే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ రైతులందరూ ఒక్కటే ఐక్యంగా పనులు చేసుకుంటేనే వ్యవసాయ రంగంలో పురోగతి సాధించవచ్చన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులంతా ఒక్కటి కావాలన్నారు. రైతు కమిటీలు ఏర్పాటు చేసి అందరి అభిప్రాయం మేరకు ముందుకు సాగితే వ్యవసాయంలో మరింత సక్సెస్ కావచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట బీజేపీ నాయకులు సాంవలి రమేష్, వెంగళరావు, లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్ రాజారెడ్డి, రైతులు, నీటి సంఘం సభ్యులు తదితరులున్నారు. రైతులకు నీళ్ళు ఇస్తారా లేదా, లాస్ట్ నీళ్ళు లేకుంటే వరి ఎండిపోతుంది, మొక్కజొన్న ఎండిపోతుంది చెప్పిన తర్వాత వాడు ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇరిగేషన్ వాళ్ళకి ఫోన్ చేసిన, మీరు నీళ్ళు ఇస్తే మంచిగా, లేకుంటే సోమవారం నేను ఆర్డీఓ ఆఫీస్లో నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను.
మా రైతులకు ఇవ్వాల నేను చెప్తున్నా గడ్డ సిరికొండలో ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ఎంఎన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదర్ నగర్ విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జేసీఐ ఇందూర్ ఆధ్వర్యంలో నగరంలోని రెడ్ క్రాస్ సంస్థలో రక్తదానం చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జేసీఐ నిజామాబాద్ ఇందూర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ ఇండియన్ రెడ్ క్రాస్లో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన పూర్వ జోన్ ఉపాధ్యక్షులు విజయానంద్ హాజరై 45వసారి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఇందూర్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, సభ్యులు మాంచి శ్రీధర్, జైపాల్, అశోక్, భూపతి, నాగేందర్, నాగుల శ్రీధర్, ఏ నరేంద్ర స్వామి, జోన్ ఆఫీసర్ నయన్, నిపుణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీఐ అధ్యక్షుడు మనోజ్ కుమార్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని అన్నారు. తలసేమియా బాధితులకు ఈ రక్తం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మేము రెడ్ క్రాస్ నందు మా జేసీఐ నుండి బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు తలసేమియా పేషెంట్స్కి కానీ, ప్రెగ్నెన్సీ పేషెంట్స్కి కానీ, అండ్ చాలామంది అమ్మాయిలు అండ్ యాక్సిడెంట్స్ పేషెంట్స్కి చాలా బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు మేము ప్రజెంట్ బ్లడ్ ఇస్తున్నాం. ఇప్పుడు కూడా ఒక 2-3 వచ్చి బ్లడ్ కావాలని మాకు అడుగుతున్నారు. సో ప్రజెంట్ ఈ ఇచ్చే బ్లడ్ వాళ్ళకి యూస్ఫుల్ అయింది. మిల్లింగ్ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు అన్నారు. బాన్స్వాడ పట్టణంలోని పద్మావతి ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లును ఆదివారం సందర్శించారు. 23 ఏసీకేలు మిల్లింగ్ చేయకుండా నిల్వ ఉంచారని, దీని కారణంగా 4 ఏసీకే ఉడకబెట్టిన సాధారణ బియ్యం అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 2023-24 ఉడికించిన మిల్లింగ్ వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ సివిల్ సప్లై మేనేజర్ నిత్యానంద్, మిల్లు యజమానులు పాల్గొన్నారు. పురాణిపేట్ చర్చిలో వితంతు మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. పురాణిపేట్ చర్చిలో ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు డాక్టర్ పాల్ విశ్వనాథం సూచన మేరకు విధవరాళ్లకు నిత్యావసర సరుకుల పంపిణీ బేతెస్తా చర్చ్ పురాణిపేట ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దైవజనులు, బేతెస్తా సంఘ కాపరి పాస్టర్ ఫిలోమన్, పాస్టర్ డి శామ్యూల్, బ్రదర్ హనోక్, భీమ్గల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బోద్రేస్వామి, నర్సయ్య, శివ, క్రాంతి సంఘ ప్రజలు, సాగర్ పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో పొద్దుతిరుగుడు పంట పండించిన రైతులకు కొనుగోలు కేంద్రం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోటగిరి మండలం ఎత్తొండలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, అప్పుడు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయని, ప్రస్తుతం వరి వేసుకున్న రైతులు మాకంటే బాగుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేస్తున్నారని, కానీ పంట మార్పిడి చేసిన మాకు మాత్రం న్యాయం జరగడం లేదని, తిండి నిద్ర పొద్దుతిరుగుడు పంట కుప్పల వద్దనే రైతులు నిత్యం ఉండడం పట్ల ఆందోళన చెందుతున్నారు. పోతంగల్ మండలం హెగడోలి గ్రామంలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, కోటగిరి గ్రామస్తులు కొనుగోలు కేంద్రాలకు సైతం వెళ్లి అడగగా మా గ్రామానికి సరిపడా బస్తాలు లేవని, వేరే గ్రామం నుంచి ఎందుకు తీసుకుంటామని వారు చెప్పడం జరిగిందని, వ్యవసాయ అధికారులు సైతం ఏం పట్టించుకోకపోవడం గమనార్హం. ఓ పక్క రైతుకు రాజు చేస్తానన్న ప్రభుత్వం ఇలా రైతును నట్టేట అనేక కష్టాలు పడుతూ ఉంటే నాయకులకు అన్నదాత ఇబ్బందులు అర్థం కావడం లేదా? వ్యవసాయ శాఖ కనీసం పంట మార్పిడి చేసిన రైతును పలకరించిన పాపాన పోలేదు. పంట కోసి సుమారు 25 రోజులు కావస్తున్నా అడిగిన నాదుడే లేడని, ఇప్పటికే చీమలు పట్టి గింజలు నూనె శాతాన్ని తగ్గించేస్తున్నాయని, రైతులు తమ ఆవేదనను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా నాయకులు, వ్యవసాయ అధికారులు పంట మార్పిడి చేసిన రైతులకు ప్రోత్సహించాలి. కానీ ఇలా నిరుత్సాహానికి గురి చేస్తే భవిష్యత్తులో పంట మార్పిడి చేసే అవకాశాలు తగ్గిపోతాయని, రైతులు వెంటనే కొనుగోలు కేంద్రాన్ని కోటగిరిలో ఏర్పాటు చేయాలని, లేనిచో సోమవారం ఉదయం నుండి స్థానిక అంబేద్కర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని రైతులు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న రైతులు బొట్టె గంగాధర్, బొట్టె హనుమన్లు, పత్తి గంగాధర్, మోతిపేట అశోక్, రుద్ర గజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆరుతడి పంటలు వేసుకోమంటే ఆరుతడి పంటలు వేసుకున్నాం.
ఈ వడ్లు వెనకించి నాటినవి కూడా కొనుగోలు ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ కొనుక్కపోతున్నారు. మాకు ఈ ఆర్తడి పంటలకు పట్టించుకున్న నాలుగు లేడు. ఇప్పటి వరకు సుగ్గి అయిపోయి కూడా 25-30 రోజుల దగ్గరికి వస్తుంది. మొత్తం కోసి పంట చేతికి వచ్చినాక కూడా వాతావరణం చెయ్యాటి అనుకూలించగలరా బాబు అన్న అడిగేటోళ్ళు లేరు. ఆ కాట అడిగితేనేమో ఎగిడెళ్ళి ఇక్కడ వేసినట్ట ఎగిడెళ్ళి పోవాలంటే అక్కడ పోతేనేమో బాధం లేదని ఆలేపి ఆడుకుంటున్నారు. మేము ఇక్కడ ఒక కాటేసి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటే చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. కాటేసి ఇక్కడ కొనుక్కుంటే మా ఊళ్ళో మాకు కొనుక్కుంటే మేము ఈ గవర్నమెంట్ తీయతందుకు ఒప్పుకుంటున్నాం. కానీ ప్రైవేట్ వాళ్ళు కూడా పడేసి ఒక 3000కు 4000కు ఇట్లా అడుగుతున్నారు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి వెళ్లే మార్గం గతంలో వర్షానికి రోడ్డు కోతకు గురి కావడాన్ని పలు మీడియాలో రావడంతో స్పందించిన కాంగ్రెస్ నాయకులు రోడ్డు మరమ్మతు పనులను చేపట్టారు. వేల్పూర్ మండలం పడగల్ ఎక్స్ రోడ్ నుండి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో గత వర్షాకాలంలో ఎల్లమ్మ కాల వద్ద మరియు పెద్దమడుగు రోడ్డు కొట్టుకుపోయింది. ఎన్నోసార్లు పత్రికల్లో మీడియాలో వచ్చినందుకు స్పందించి పడగల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ను సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిని కలిసి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన రోడ్డు చెడిపోయి ఇబ్బందులకు గురవుతున్నామని సమస్యను విన్నవించారు. ఇందుకు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చూపించినందుకు గాను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్వేష్ రెడ్డికి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పడేల గ్రామం గత కొన్ని రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకు మా యొక్క పడేల గ్రామంలోని ఈ యొక్క రోడ్డు కొట్టుకపోవడం జరిగింది. అలాగే ఈ కొట్టుకపోయిన రోడ్డుని సునీల్ అన్న మరియు అన్వేషణ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు తక్షణమే చొరవ తీసుకొని తన వంతు సహాయంగా మాకు మా గ్రామానికి మంచి చేయాలని కోరుతూ ఈ యొక్క మొరము మట్టిని ఈరోజు తాత్కాలిక మరమ్మతుల కోసం వాళ్ళు ఈరోజు చొరవ తీసుకొని చేయడం జరిగింది. దీంతో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు మరియు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. పరీక్ష సమయాన్ని కంటే ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. పరీక్ష కేంద్రంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్లోని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు కాలనీలో గల చెత్త చెదరాలు తొలగించి కాలనీ శుభ్రం చేశారు. అనంతరం కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ ప్రతి వారం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాలు నిర్వహించి కాలనీ శుభ్రపరచుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ఈ కాలనీ యొక్క అభివృద్ధి కమిటీ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ప్రతి కాలనీలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఎవరి కాలనీలో వాళ్ళు స్వచ్ఛ కాలనీగా మార్చుకుంటే అభివృద్ధిలో ఇంకొకరి మీద ఆధారపడకుండా మున్సిపాలిటీ కానీ గ్రామ పంచాయతీ మీద ఎవరి కాలనీ వాళ్ళ. ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్పర్సన్ వన్నెల్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్కు ఆర్మూర్ పీప్రీ గల్లీ మున్నూరు కాపు సంఘం సభ్యులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణ సుందరీకరణకు కృషి చేయాలని, సమస్యల పరిష్కారానికి ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. విహెచ్పి బజరంగ్ దళ్ ఇందూరు శాఖ ఆధ్వర్యం హనుమాన్ విజయ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర సార్వజనిక యోజన బైఠక్ బస్వా గార్డెన్లో నిర్వహించారు. దీనిలో భాగంగా వివిధ క్షేత్రాల నుండి, సంఘాల నుండి విచ్చేసిన ప్రతినిధుల నుండి యాత్రను సుసంపన్నం చేయుటకు అన్ని రకాల సూచనలు, సలహాలు స్వీకరించారు. 220 వరకు ప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సంఘచాలక్ నిమ్మల ప్రతాప్ రెడ్డి, విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ, విహెచ్పి జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జీ హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు అనిల్ కదంజీ, విహెచ్పి జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బా ఆనంద్, జీ జిల్లా సహాయ కార్యదర్శులు దాత్రిక రమేష్, తడూరి ప్రవీణ్, జిల్లా బజరంగ్ దళ్ సంయోజక్ అరుణ్ రెడ్డి, నగర అధ్యక్షులు శ్రీను, కార్యదర్శి రామ్ చటర్జీ, అఖిల్, సురేష్, సాయి, విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యోజన బైఠక్ను ఘన విజయం చేసిన అన్ని క్షేత్రాల సంఘాల ప్రతినిధులకు విహెచ్పి ఇందూరు జిల్లా శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు.
చూసినాము. అంటే రామో విగ్రహం ధర్మాడు. రాముడు తన గుడిని కూడా ధర్మం ద్వారానే గెలుచుకున్నాడు. ఇక్కడ కూడా కోర్టు కొరకు కోర్టు నిర్ణయం ఆధారంగానే ధర్మం ద్వారానే తన ఏదైతే రామ జన్మభూమి ఉన్నదో, తన స్థలం ఉన్నదో, ఆ బాలరాముని విగ్రహం ఉన్నదో ధర్మం ద్వారానే సాధించింది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ చింతామణి గణేష్ ఆలయం వద్ద ఉన్న శివాలయంలో నంది నాగేంద్రుడి విగ్రహాలు దుండగులు ధ్వంసం చేశారు. దుండగులను త్వరలో పట్టుకోవాలని ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు, గ్రామస్తులు బాసరా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి మోర్తాడ్ మండలంలోని పలు గ్రామాలలో పలువురిని పరామర్శించారు. నగరంలోని బ్యాంకు కాలనీలో దొంతుల చంద్రశేఖర్ నివాసం వద్ద లలిత సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాశీకి చెందిన నీలకంఠ రామనాథ శర్మ పాల్గొని ప్రవచనాలు బోధించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గత 3 రోజుల పాటు నిర్వహించారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిజామాబాద్ జిల్లా పద్మశాలి కులస్తులకు అండగా ఉంటాం. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా పద్మశాలి కుల సంఘ ప్రమాణ స్వీకారంలో ఎంపీ అరవింద్, ఎమ్మెల్యేలు ధన్పాల్, డాక్టర్ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని ప్రజలను మోసం చేసిన బీజేపీ ఎంపీ ధరంపురి అరవింద్ మోతాడ్ మండలంలోని లలిత గార్డెన్లో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ఆర్యవైశ్య విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గల ఆర్యవైశ్య సంఘంలో ఆర్యవైశ్య గ్రాడ్యుయేట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దిక్సూచి కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. షుగర్, గుండె వ్యాధి రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. యోగా, నడక అలవర్చుకోవాలి. నిజామాబాద్ పాలిటెక్నిక్ మైదానంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో ఐఎంఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ కె శ్రీశైలం. నందిపేట్ మండలంలోని 1LK ఎత్తిపోతల పథకం లిఫ్టును ప్రారంభించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. కొండెక్కిన చికెన్ ధరలు. నిజామాబాద్ మార్కెట్లో కిలో చికెన్ 300 పలకడంతో చికెన్ ప్రియుల అసహనం. K6 స్పెషల్ స్టోరీ. జహీరాబాద్ నియోజకవర్గంలో రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. బాన్స్వాడలో నిర్వహించిన కాంగ్రెస్ జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. సిరికొండ మండల కార్యకర్తలు బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. సిరికొండ బీజేపీ మండల స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ ధరంపురి అరవింద్. సమాజ సేవతో పాటు ఆధ్యాత్మికతను అలవర్చుకున్న సిద్ధయ్య సేవలు మరువలేనివి. రెంజల్ మండలంలోని నీల గ్రామంలో హనుమాన్ దీక్షదారులకు భిక్ష కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విఠలరావు. బంజారా గిరిజనులు ఐక్యంగా అభివృద్ధి చెందాలి. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.